ద బూట్ లిక్కర్ ఆఫ్ మోడీ. సిగ్గులేని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్లో ఉన్నావు, సిగ్గు లేకుండా నీట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఆన్సర్ లేదు, నోరు మూసుకున్నావు. అయోధ్యలో ఆ టెంపుల్లో దొంగతనం అయినప్పుడు నోరు మూసుకున్నావు. ఇవన్నీ కనిపించవు మనకి. ఈ సనాతని హిందూ నరేంద్ర మోడీ కాలు మొక్కాలి, బూట్లు నాకాలి. సిగ్గుండాలి కదా పవన్ కళ్యాణ్. వాళ్ళు వీళ్ళు కాలు మొక్తేనే కదా నువ్వు గెలిచింది. సిగ్గులేని వేదవ. అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా నువ్వు ఒక స్టూడెంట్స్ వైపు మాట్లాడకుండా నరేంద్ర మోడీ ఆయనను చూసి బాధపడ్డా. సిగ్గుండాలి కదా మరి. ఆ పదవికి రాజీనామా చేసి నరేంద్ర మోడీని మొత్తం టేక్ కేర్ చేయ కదా మరి. ఇంటికి పోయి వాళ్ళు చూసుకో, బాత్రూమ్లు కడుగు, వాళ్ళ ఇంట్లో పని చేయ మరి కుక్కలాగా. సనాతని హిందూ. ఛీ. వీని చూస్తే చదువుకున్నవాడు లాగున్నాడు, కానీ వీనికి సభ్యత సంస్కారం ఏమీ లేదు. పెద్దలంటే అస్సలు గౌరవం లేదు, దేశం అంటే మర్యాద లేదు, గౌరవం లేదు. మరి సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే వీనికి అస్సలు పడదు. పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అన్నేసి మాటలు మాట్లాడిండు, విన్నారు కదా. ఖచ్చితంగా వీని ఎక్కడున్నా సరే దొరకబట్టండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా వీని పట్టుకొని బుద్ధొచ్చేలాగా వీని మీద చర్యలు తీసుకొని వీనికి కౌన్సిలింగ్ ఇప్పించాలని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఎన్నేసి మాటలు మాట్లాడండి. నాకు యాక్చువల్గా 2 రోజుల నుంచి ఫీవర్ ఉంది. ఫీవర్ కంటే నాకు పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోదీ గారిని, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఇంత నీచంగా మాట్లాడినందుకు నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది. అయితే నీటి విద్యార్థులు 20 మంది చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు అంటుండు కదా. రోజుకొచ్చేసి 100 మంది రైతులు చనిపోతుండ్రు కదా. ఒక్క విద్యార్థి అయినా బయటకు వచ్చి మాట్లాడిండా? మాట్లాడరు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అన్ని విషయాల మీద మాట్లాడాలా? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఈ వెధవ. వీనికి ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇవాల్టి దాకా రాత్రి పవళ్ళు కంటి మీద కునుకు లేకుండా ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. తీసుకున్న శాఖలకు న్యాయం చేస్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నాడువా? నరేంద్ర మోదీ గారు దేశానికి ఎంత సేవ చేస్తున్నాడు? దేశం గురించి ఆయన దేశ ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నాడు? వీనికి తెలియదా? సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నాడు, సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. సంస్కారహీనుడు వీడు. వీని చదువు నేర్పిన గురువులు సిగ్గుపడాలి, వీని కన్న తల్లిదండ్రులు సిగ్గుపడాలి. ఇంత నీచంగా దిగజారిపోయినరండి. నేటి విద్యార్థులు నరేంద్ర మోదీ గారి తల్లిని ఎంత నీచంగా మాట్లాడిండ్రు, ఎంత అసభ్యకరంగా మాట్లాడిండ్రు. మరి వాళ్ళ కుటుంబాన్ని ఎంత అసభ్యకరంగా మాట్లాడిండ్రు. పవన్ కళ్యాణ్ గారిని గురించి ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడిండ్రు. మరి ఇవన్నీ వీనికి తెలియదా? సభ్యత సంస్కారం లేని ఈ యొక్క విద్యార్థులేనా అసలు? వీళ్ళు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియట్లేదు. వీని ఖచ్చితంగా దొరకబట్టి వీని తాట తీసేదాకా వదలకండి దయచేసి. నాకు చాలా చాలా బాధ అనిపిస్తుంది.